వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. పంచాయతీల మీద 23 కోట్ల ఎలక్షన్ భారం పడింది. ఎందుకు పడింది అంటారు? ఎందుకు పడిందంటే మన జగన్ అన్న నిర్వాహకం అట్టుంది. మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదమ్మా. ఎలక్షన్ వచ్చినప్పుడు పంచాయతీల్లోనే ఒక్కొక్క పంచాయతీల్లో వచ్చి 2 బూతులు ఉంటాయి. కొన్ని పంచాయతీల్లో పెద్ద మేజర్ పంచాయతీలు అయితే 10 బూతులు కూడా ఉంటాయి. అటువంటి ఈ బూతులు ఓటేయాలంటే ఏం చేయాలా? వృద్ధులు, వికలాంగులు వస్తారు కదా, వాళ్ళని వీల్ చైర్లో తీసుకొని పోయి ఓటేపించుకొని తీసుకురావాలి. ఇప్పుడు ఏం చేశారంటే ఒక్కొక్క వీల్ చైర్ 5,000 అవుద్ది. 3 నుంచి 5 చైర్లు కొనమని కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినాయి సర్పంచులకి. ఇప్పుడు సర్పంచుల దగ్గర డబ్బులు ఏడుండే? డబ్బులు లేవు కదా. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో అంటే 3 నుంచి 5 వీల్ చైర్లు అంటే ఒకదానికి 5,000 వేసుకున్నా మహా అయితే 25,000. 25,000 ఆ డబ్బులు లేవమ్మా. మన జగన్ అన్న నాకేసిండు పంచాయతీ నిధులు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన 14వ ఆర్థిక సంఘం నిధులు నాకేసిండు. 15వ ఆర్థిక సంఘం నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎంత? 988 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇచ్చింది. సర్పంచులకు తెలియకుండానే దాన్ని ఈ దొంగ అబ్బాయి దొంగతనం చేసేసిండు. ఇప్పుడు పంచాయతీలు అంటే రాజ్యాంగబద్ధ సంస్థలమ్మా. ఎట్లా చెప్పనా, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ డబ్బులు నాకేస్తారని చెప్పి 42వ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 73 ఏమో పంచాయతీలకి, 74 ఏమో మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి. వీడికి ఎంత పవర్ ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి అంత పవర్ ఉంటుంది సర్పంచులకి. చెక్కు పవర్ ఉండేవాడు సర్పంచే. రాష్ట్రపతి తర్వాత చెక్కు పవర్ ఉండేది ఊరు ఈ దేశంలో సర్పంచ్ అనమాట. వాళ్ళ నిధులన్నీ దొంగబ్బాయి నాకేసింది అనమాట. మొన్న 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే ఎంత వచ్చినాయి? 988 కోట్లు వస్తే ఆ డబ్బుల్ని ఏం చేసిందంటే దారి మళ్ళీ ఇచ్చేసిండు. దారి మళ్ళీ ఇచ్చేసిందమ్మా. ఎందుకంటే వాళ్ళు సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలి కదా. ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి ఈ సర్పంచులందరూ ఈసీ దగ్గరకు పోయారు. సార్ మా డబ్బులు మాకు ఇవ్వమని ఆయన కూడా ఉత్తరం రాసిండు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి, ఇప్పుడు ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ అక్కడ పంచాయతీ స్కూళ్ళల్లో వాళ్ళల్లో పంచాయతీలో ఉండే బడుల్లో జరుగుతాయమ్మా. ఆ కరెంటు బిల్లులు కూడా పంచాయతీ మీద వచ్చి పడతాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, వాటర్ సమస్య ఉంటుంది, మోటార్లు గీటర్లు అన్నీ ఉండేవి కదా. వాటిని బాగు చేయించుకోవటానికే డబ్బులు లేవు. మోటార్లు రిపేర్ చేసుకోవటానికే సర్పంచుల దగ్గర డబ్బులు లేవు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు మొత్తం ఖర్చు ఎన్ని బూతులు చెప్పాను? 46,165 బూతులు ఉంటాయి పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా పరిషత్ స్థాయిలో. వీటన్నిటికీ చైర్లు కొనాలంటే 23 కోట్లు ఖర్చు అవుద్ది. ఈసీఎం కలెక్టర్లకు ఆదేశించాడు, కలెక్టర్లు ఏమో సర్పంచులకి ఇచ్చారు. మేము మా పిల్లల మెళ్ళలో పుస్తులు అమ్మేమన్న దేవాలరా మాకు డబ్బులు ఇండి మేము కొని పెడతామంటారు వాళ్ళు. ఈ సమస్యలకి ఏం చేయాలా? వాళ్ళ పంచాయతీ నిధులు 988 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో, ఎలా దారి మళ్ళీ ఇచ్చారో దాని మీద ఎన్నికల ప్రధాన కమిషనర్, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా పంచాయతీలకు నిధులు వస్తే వాళ్ళు సాయంత్రానికి తెచ్చి పెడతారు ఆ 25,000 రూపాయలు. కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తప్పుందమ్మా. 988 కోట్ల రూపాయలు ఈ పంచాయతీ నిధులు దారి మళ్ళీ ఇచ్చినటువంటి ఆ చీఫ్ సెక్రటరీ మీద, దానికి సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే బుద్ధి వస్తుంది. తప్పుడు పని చేయకుండా ఉంటారు. అది అనమాట ఆ 23 కోట్ల భాగోతం. అది అనమాట. ఇప్పుడు ఆ 23 కోట్లు కావాలి సర్పంచులకి. ఏం వాళ్ళ పిల్లల మెళ్ళల్లో పుస్తులు అమ్మి ఏమన్నా తెచ్చి పెడతారు. ఇప్పుడు కలెక్టర్కి జీతాలు ఎక్కువ ఉండేగా, ఎమ్మెల్యేలు జీతాలు ఆపుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యేలకి నెలకి ఎంత ఇస్తారమ్మా శాలరీల కింద? ఎమ్మెల్యేలు జీతాలు ఆపి వాళ్ళకి ఏంట్రా బాయ్, ఎమ్మెల్యేలకి ఎంపీలకి శాలరీలు ఆపేసి ఆ డబ్బులు వీళ్ళు కొనుక్కుంటారు. చైర్లు కలెక్టర్లు కూడా జీతాలు ఆపేసుకోండి. వాళ్ళు తీసుకున్న లంచాలు సరిపోతాయి కదా. అవసరం లేదమ్మా కలెక్టర్లకి, ఎస్పీలకి వాళ్ళకి జీతాలు అవసరం లేదా? వాళ్ళ లంచాల డబ్బుతో బతికేస్తారు. వాళ్ళకి జీతాలు అనవసరం. వాళ్ళ జీతాలు డబ్బులు పెట్టి కొనండి రా బాబు. మీకెందుకు లచ్చలు జీతాలు? మీరు తీసుకునే లంచాలకు చాలులే మీకు. ఆ డబ్బులు పెట్టి కొనండి. సర్పంచులు చిన్న వాళ్ళమ్మా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళ దగ్గర డబ్బులు ఏడంటే వాళ్ళ పిల్లల మెళ్ళల్లో పుస్తులు తాకట్టు పెట్టేమన్నా వీల్ చైర్లు కొంటారా ఏందా? అందుచేత నేననేది ఏంటంటే కలెక్టర్లు స్వచ్ఛందంగా ఈసీఏ కొని పంపించండి. ఎందుకు భారం వేస్తారు పంచాయతీల మీద? ఇప్పుడు 46,165 పోలింగ్ బూతులు ఉండేగా, ఆ వీల్ చైర్లే మీరే కొని సప్లై చేయండి వాళ్ళకి. మళ్ళీ వాళ్ళకి ఎందుకు వాళ్ళ మీద పెడతారు? అవునా? కలెక్టర్లే, ఏ జిల్లా కలెక్టర్లు వాళ్ళే కొని పంపించేసేయండి, వాళ్ళు వాడుకుంటారు. సరిపోద్దిగా. వాళ్ళని కొనమని ఆదేశాలు ఇచ్చేదేంది? మీ డబ్బులేమో నాకేసేది, సీఎంకేమో ఐఏఎస్లు కాస్త ఐఏఎస్ అని సీఎంకి నాకు పెట్టిందంత మీ ఐఏఎస్ ఆఫీసర్లే కదా.
కాబట్టి ఆ భారం ఏదే మీరు వాళ్ళ చైర్లు పంపించి మీ ఎలక్షన్ మీరు చేసుకోండి. సర్పంచుల జోలికి బాగుండి మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిండి 988 కోట్ల రూపాయలు. అవన్నా ఇవ్వండి, లేకపోతే మీరు సప్లై అన్నా చేయండి. సర్పంచుల జోలికి మాత్రం బాగుండి.